అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ కొనిదెల శివశంకర్ వరప్రసాద్ గారికి, కొనిదెల సురేఖమ్మ గారికి హృదయపూర్వకంగా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే 1980 ఫిబ్రవరి 20న వీళ్ళ వివాహం జరిగి సరిగ్గా ఈ రోజుకి 46 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక ఆదర్శమైన కుటుంబాన్ని చిరంజీవి గారి ఫ్యామిలీలో మనం చూడవచ్చు. నేటి తరం ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత, మకుటం లేని మహారాజు, ఇండస్ట్రీకి ఆయనే రారాజు. అటువంటి చిరంజీవి గారిని ఆయన జీవితంలోని మధుర ఘట్టాలని ఒక్కసారి సుమన్ టీవీ వీక్షకులకి తెలియజేద్దాం అనుకున్నాం. ఎందుకంటే చార్టెడ్ అకౌంట్ అవుదాం అనుకుని ఆయన మొగల్తూరు నుంచి పయనమైన ఆయన చెన్నై ప్రయాణం, సినిమాలో నటించాలని ఆయన కోరికని, దాని ఖర్చు ఎక్కువ అని తెలుసు కొనిదెల వెంకటరావు గారు సాధారణమైన కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, తన కొడుకు కోరికని నెరవేర్చి ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పించడం, ఆ తర్వాత పునాదురాల నుంచి మొన్ననే మనం చూసాం. ఆనాటి సినిమా 1978 పునాదురాల నుంచి ఈనాటి మనశంకర వరప్రసాద్ వరకు అతను తీసిన సినిమాలు, ప్రజలు ఆదరించిన తీరు అద్భుతం, అమోహం. కాబట్టి ఈ రోజుకి సురేఖమ్మ గారిని అల్లు రామలింగి గారి కూతురు చేసుకున్న తర్వాత ఆయన వైవాహిక జీవితం నెక్స్ట్ లెవెల్. ఇంటి పెద్దగా కుటుంబ బాధ్యతలంతా సురేఖమ్మ గారు చూసుకుంటూ ఈ రోజు ఒక ఆదర్శవంతమైన జంటగా మనం చూడొచ్చు. ఎందుకంటే మొన్ననే ఫిబ్రవరి 18 ఆమె బర్త్డే, ఈ రోజు ఫిబ్రవరి 22 పెళ్లి రోజు, అదే ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే. మొత్తానికి ఈ కుటుంబంలో అన్ని కూడా విజయాలే. 2026, 25, 26 చూసుకుంటా ఉంటే ఆస్కార్ రేంజ్కి ఎదిగిన కొడుకు ఆ ఇంట్లో ఉన్నాడు. తర్వాత 400 కోట్ల బడ్జెట్ తీసిన యువ నిర్మాత వాళ్ళ ఇంట్లో ఉంది కూతురుగా. వాళ్ళ మరిదైతే పవన్ కళ్యాణ్ గారు తను దగ్గరుండి చూసుకొని ఆయన్ని తీర్చిదిద్ది సినిమాల్లో ఇటు ఈ స్థాయిలో కావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఆ ఇంట్లో 8 మంది హీరోలు. మరి నేటి తరం ఇన్స్పిరేషన్ కాక, నేటి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి గారు కాకుండా ఎవరుంటారు? సరే, ఏదేమైనా కానీ వాళ్ళిద్దరి యొక్క అన్యోన్య దాంపత్యం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మరిన్ని వివాహ దినోత్సవాలు జరుపుకోవాలని సుమన్ టీవీ సాక్షిగా మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే నేటి తరం విలువలు, కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబం అన్ని కూడా తరిగిపోతా ఉన్నాయి. కానీ ఇంటి పెద్ద దిక్కై సినిమాను తన జీవితంగా, తన శివరశ్వాస వరకు అటు డాన్స్ లోను, ఫైట్స్ లోను, అటు ఆహభావాల్లోనూ అన్నిట్లోనూ మెప్పిస్తూ నేటికి కూడా 7-10 వయసులో ఏమాత్రం అన్ని తగ్గకుండా నాకు నేనే పోటీ, నాకు ఎవరు సరిరారు, ఇండస్ట్రీకి నేనే మహారాజు అన్నట్టుగా చిరంజీవి గారు ఎదిగిన తీరు అద్భుతం, అమోహం. ఆయన ఎదుగుదలలో వాళ్ళ పాత్ర, ఆయన శ్రీమతి సురేఖ గారి పాత్ర ఎప్పుడూ చెప్తా ఉంటాడు. నా సురేఖ నా జీవితంలో నేను కష్టపడి సినిమాల్లోకి వెళ్ళి సినిమాల షూటింగ్లో ఉన్న కుటుంబం బాధ్యత, కుటుంబ బరువు బాధ్యతలు అంతా తనే తల్లిలాగా చూసుకుందన్నారు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆదర్శం ఎవరు? ఆమె తల్లిలాగా చూసుకున్నారు. విజయోత్సవం అయిపోయిన తర్వాత, కూటమి విజయం అయిన తర్వాత, ప్రధానమంత్రి మోదీ గారిని కలిసిన తర్వాత కుటుంబ విలువలు ఎలా ఉండాలో ఆ వీడియో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు సాష్టాంగ నమస్కారం చిరంజీవి గారు చేశారు. ఆ తర్వాత తల్లిలాగా భావించే సురేఖమ్మ గారికి, అంజనీదేవి గారికి కాళ్ళకి నమస్కారం చేశారు. అది కుటుంబ విలువలు అంటే, ఉమ్మడి కుటుంబం అంటే. మరి సినిమాల్లో ఉండాలా, నక్సలిజం వెళ్ళాలా, ఈ వ్యవస్థ మీద అపనమ్మకంతో ఉన్న ఆ వ్యక్తిని సినిమాలు దగ్గరుండి చూసుకొని కన్న తల్లిలాగా పవన్ కళ్యాణ్ గారిని సరైన మార్గంలో పెట్టింది సురేఖమ్మ గారి. అటు ఒకవైపు ఈ రోజు దేశ రాజకీయాలు శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక ఆయన తన కుమారుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగి ఆస్కార్ రేంజ్ గా ఎదిగారు. ఇంకొక కూతురు 400 కోట్ల బడ్జెట్ తో, ఇంకో శ్రీజ వ్యాపారాల్లో మునిగి తేలుతా దుబాయ్ పరిసర ప్రాంతాల్లో మిగతా అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా వ్యాపారం చేస్తా ఉన్నారంటే కుటుంబం ఏ విధంగా ఆమె పెంచి పోషించింది. తర్వాత చిరంజీవి గారి సిస్టర్స్ ను కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఉమ్మడి కుటుంబంలో ఆ ఇంట్లో మనవడు, మనవరాళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మధ్యనే క్లింకార జన్మించిన తర్వాత కోడల్లాగా వచ్చిన ఉపాసన కూడా కన్న కూతురులాగా చూసుకుంటా ఉన్నారు. అదే సమయంలో క్లింకారాకి జన్మనిచ్చారు ఆ కుటుంబంలో. మరి వారసుడు లేరనే సమయంలో మొన్ననే మనం చూసాం. క్లింకార తర్వాత ఇరువురు కూడా శివరాం అండ్ అనిర్వా దేవి కవల పిల్లలు పుట్టారు. ఇంకా వాళ్ళ కుటుంబానికి ఇంకేం కావాలి? బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది, లక్షలాది మందిని కాపాడుతూ ఉన్నారు చిరంజీవి గారు. తన వెనక రహస్యం, తన యొక్క ఈ రోజు సక్సెస్ కారణం సురేఖమ్మ గారే. అటు పవన్ కళ్యాణ్ గారైనా, ఇటు రామ్ చరణ్ గారైనా, ఇటు మెగాస్టార్ గారైనా. కాబట్టి వీళ్ళిద్దరు యొక్క అన్యోన్య దాంపత్యం నేటి తరాలకి ఒక ఇన్స్పిరేషన్. ఒక మహిళ ఎలా ఉండాలి, నేటి మహిళ దేనికి తీసిపోరు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సురేఖమ్మ గారే. ఒకవైపు అత్తమ్మని, అంజనాదేవి గారిని, తర్వాత భర్తని, కొడుకుని, కూతుర్ని, మరిదిని, ఇంతమందిని చూసుకుంటా ఆ కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందంటే మరి ఆదర్శ దంపతులు కాకుండా మనం ఏమనుకోవాలి? అనేక ఆస్కార్ రేంజ్కి ఎదిగిన, ఇందాక చెప్పినట్టు రామ్ చరణ్ గారి కొడుకు తండ్రికి మించిన తనయుడిలాగా, తల్లి తండ్రి దగ్గర ఆయన నేర్చుకుంది ఏంటంటే ఎదిగే కొంది ఒదిగి ఉండటం. ఆ ఇంట్లో రామ్ చరణ్ గారు ఎదిగిన తీరు మనం చూసాం ఫోటోలో కూడా. మరి
తల్లిదండ్రులు పెంచిన క్రమశిక్షణ కావచ్చు, మనం ఏ స్థాయికి వెళ్ళినా అభిమానుల వల్ల ఈ స్థాయికి ఎదిగామనే ఆలోచన కావచ్చు, ఈ రోజు ఆ స్థాయికి తీసుకెళ్తాం. అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందిన చిరంజీవి గారు, ఆ తర్వాత మనం ఫోటోలో చూస్తే కనుక అందరూ కూడా 8 మంది హీరోలు అందరూ సక్సెస్ఫుల్లే. ఉప్పిన ధర ఒక ఆయన నేషనల్ అవార్డు పొందితే, సాయి ధర్మతేజ మంచి నటుడుగా, తర్వాత వరుణ్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఇటు నాగబాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అందరూ కూడా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు అంటే ఆ ఇంట్లో చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే. అంటే చెట్టు ఏం ఆశించకుండా ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, కూర్చోటానికి కుర్చీ అవుతుంది, పడుకోవడానికి బెడ్ అవుతుంది. అటువంటి చెట్టు చిరంజీవి. ఆ చెట్టు నీడ కింద వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇన్ని ఫలాలు అనుభవిస్తున్నారంటే వీళ్ళ కుటుంబం నేటి తరాలకి ఆదర్శం కాకుండా ఏమనుకోవాలా? మరి ఇంట్లో మనవలు మనవరాలు వారసుడు అపోలో లాంటి నెక్స్ట్ లెవెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటి నుంచి వాళ్ళ వారసురాలుగా ఉపాసన గారు ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆమె కూడా అత్తమ్మ అని చెప్పి అమ్మలాగా ఆమె చూసుకుంటా ఉండే తీరు కావచ్చు. మనం ఎంతో మంది వస్తుంటారు వెళ్తుంటారు, ఆ లెగసీని కంటిన్యూ చేస్తా నేటి తరాలకు కూడా మెగాస్టార్ దంపతులు ఒక ఆదర్శమూర్తులుగా మనం చెప్పుకోవాలి. కాబట్టి 7 వయసులో ఉన్న వాళ్ళు నేటి తరానికి ఒక ఆదర్శమూర్తులు. అంటే ఒక తల్లి ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, ఒక ఉమ్మడి కుటుంబ విలువలు ఎలా ఉండాలి అనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చిరంజీవి గారిని, సురేఖమ్మ గారిని చూసుకోవచ్చు. కాబట్టి సుమన్ టీవీ సాక్షిగా చిరంజీవి గారు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అని మనం చెప్పుకుంటున్నాం అన్ని విషయాల్లో. ఆయన పద్మవిభూషణుడు దేశంలో అత్యున్నతమైన అవార్డు పొందిన ఆ వ్యక్తి, మొన్న గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఆ వ్యక్తి, మన శివశంకర వరప్రసాద్ ద్వారా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సాధించిన మన శివశంకర వరప్రసాద్ గారు చేతికి గాయమైన చిన్న సర్జరీ చేసుకున్న మరి అభిమానులతో మాట్లాడుతూ ఉన్నాడు, అన్ని కార్యక్రమాలకు వెళ్తున్నాడంటే మరి నిండు నెరేళ్లు ఆయనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని కలియుగదయం వెంకటేశ్వర స్వామిని మనం అంతా కోరుకుందాం. వన్స్ అగైన్ ఆ కుటుంబానికి, సూర్యకమ్మ గారికి, కొనిదెల శివశంకర వరప్రసాద్ గారికి, చిరంజీవి గారికి సుమన్ టీవీ సాక్షిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.